హలో గైస్, వెల్కమ్ టు ఏకమైఎస్ అకాడమీ హైదరాబాద్. మనం ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ అనేవి తెలుగులో డిస్కస్ చేస్తాం కదా. ఈ తెలుగులో డిస్కస్ చేసే డైలీ కరెంట్ అఫైర్స్ అనేది హిందూ న్యూస్ పేపర్ నుంచి తీసుకుంటాను. ఇవాళ టాపిక్స్ ఏమన్నాయి చూద్దాం. ఇవాళ 5th జూన్ ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ కూడా ఉంది. సో దానికి సంబంధించి కూడా డిస్కస్ చేద్దాం. ఇవి మీకు అన్ని ఎగ్జామ్స్కి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి పనికొస్తాయి. యూపీఎస్సీ దగ్గర నుంచి ఏబిపిఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, మీకు ఎస్ఎస్సీ కావచ్చు, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఇవి మీకు పనికొస్తాయి అనమాట. అయితే ఇక్కడ నేను మన డైలీ కరెంట్ అఫైర్స్లో ఎస్పెషల్లీ ఏబిపిఎస్సీ, టీఎస్పీకి సంబంధించినటువంటి స్పెషల్ ఈవెంట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఇవన్నీ ప్రతిరోజు ఫాలో అవుతూ ఉండండి. సో ఇప్పుడు ఇవాళ మనకి 5th జూన్కి సంబంధించిన టాపిక్స్ ఏమన్నాయి చూద్దాం. 5th జూన్. సో 5th జూన్ అంటే అందరికీ ఒక ఈవెంట్ గుర్తు రావాలి. సో ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి జూన్ 5th అంటే ఒక ఈవెంట్ గుర్తు రావాలి. అదే ఏంటంటే ఇవాళ మనకి వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనమాట. సో ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో జూన్ 5th అనగానే ఇది గుర్తు రావాలి. కొన్ని డేస్ ఉంటాయన్నమాట. ఆ డేస్ని ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నిద్రలో వచ్చి అడిగినా కూడా అవి చెప్పగలరనమాట. ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆ విధంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఎగ్జామినేషన్ పరంగా ఎక్కువ రిపీట్ అవుతూ ఉంటాయి ఇవి. సో మనకి మ్యాథ్స్ ఆఫ్ ది ఫెయిర్స్ ఉంటాయి కదా, జతపరచడాలు, అట్లాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఎక్కువ అడుగుతూ ఉంటారు. సో మనకి ఇది కావచ్చు, ప్రవాసి భారతీయ దివాస్ కావచ్చు, తర్వాత ఇంకా చాలా ఉంటాయి. మనకి నేషనల్ యూత్ డే కావచ్చు, తర్వాత జలియన్ హిస్టరీ పరంగా చూసుకున్నా కూడా కొన్ని డేట్స్ ఇంపార్టెంట్. సో జలియన్ వాలాబాగ్ మస్కర్ ఎప్పుడు జరిగింది, జలియన్ వాలాబాగ్ ఉదంతం, సో April 13, 1999. సో ఇట్లాంటి అనమాట, అట్లా కొన్ని గుర్తుండాలన్నమాట. సో అందులో భాగంగా ఇవాళ జూన్ 5th వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో సెలబ్రేటెడ్ ఆన్ జూన్ 5th ఎవ్రీ ఇయర్. సో ఇది ఒక సంవత్సరం బయాన్యువల్గా చేస్తారంటే ప్రతి సంవత్సరం చేస్తారు ఈ ఫెస్టివల్ అనేది, ఈ సెలబ్రేషన్స్ అనేవి ప్రతి సంవత్సరం పర్యావరణ దినోత్సవానికి సంబంధించి చేస్తారనమాట. ఎన్విరాన్మెంట్ డేకి సంబంధించింది. టు ఎంకరేజ్ అవేర్నెస్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్. సో దేనికి అసలు ఈ డే, ఎన్విరాన్మెంట్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు? సో ఎన్విరాన్మెంట్ డే అనేది ఎందుకు జరుపుకుంటారంటే పర్యావరణం మీద ప్రతి ఒక్కరు కూడా అవగాహన ఉండాలి. సో పర్యావరణం అనేది మన జీవవరణంలో భాగం అనమాట. సో ఎకో సిస్టంలో మనం కాపాడుకోవాలి కదా, మన చుట్టూ ఉండే జీవవరణాన్ని మనం కాపాడుకోవాలి. సో అందులో భాగంగా మన చుట్టూ ఉండే చెట్లు, పక్షులు, జంతువులు ఇవన్నీ కూడా మనలో భాగమే కాబట్టి వాటిని కూడా కాపాడుకునే ఉద్దేశంతోనే ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తారు. తర్వాత ఈ పర్యావరణాన్ని మనం ఎలా కాపాడుకోవాలని కూడా ఒక ప్రోగ్రామ్ లాగా అనమాట ఇది. సో అది నెక్స్ట్ అసలు దీని హిస్టరీ చూద్దాం. ఇదంతా వార్తల్లో ఉన్నాయి. అసలు హిస్టరీ, సో ఎప్పుడెప్పటి నుంచి పర్యావరణ డే అనేది జరుపుకుంటాం, పర్యావరణ దినోత్సవం అనేది జూన్ 5th జరుపుకుంటామంటే ద యునైటెడ్ నేషన్స్ అసెంబ్లీ ఎస్టాబ్లిష్డ్ ద వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఇన్ ది 1972. సో 1972 సంవత్సరంలో దీన్ని తీసుకొచ్చారు. విచ్ వాజ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది స్టాక్హోమ్ కాన్ఫరెన్స్. సో స్టాక్హోమ్ కాన్ఫరెన్స్ అనేది ఒకటి జరుగుతుందన్నమాట. ఇది దేని మీద అంటే హ్యూమన్ ఎన్విరాన్మెంట్ మీద. సో మనకి మానవునికి సంబంధించినటువంటి పర్యావరణానికి మానవుని యొక్క అటాచ్మెంట్ ఏ విధంగా ఉందని చెప్పేసి స్టాక్హోమ్ కన్వెన్షన్లో డిస్కస్ చేస్తారు. సో అప్పటి నుంచి జూన్ 5th ఈ ఎన్విరాన్మెంట్ డే అయితే జరుపుతుండనమాట 1972 నుంచి. తర్వాత ద సెలబ్రేషన్ ఆఫ్ ది వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే ఎవ్రీ ఇయర్ ఈజ్ డన్ అకార్డింగ్ టు ది స్పెసిఫిక్ థీమ్ అండ్ స్లోగన్ విచ్ అడ్రస్ ది మేజర్ ఎన్విరాన్మెంటల్ కన్సర్న్ ఆఫ్ ది టైమ్. సో ఇప్పుడు డే జరుపుకుంటున్నారు, ఎన్విరాన్మెంట్ డే జరుపుకుంటారు కదా, దానికి ఒక థీమ్ ఉంటుంది అనమాట. సో ఒక థీమ్ ఉంటుంది, తర్వాత దానికి ఒక ఉంటుంది. సో ఈ సంవత్సరానికి మనం ఎటువంటి టార్గెట్స్, కొన్ని టార్గెట్స్లో పెట్టుకుని దాన్ని రీచ్ అవ్వాలి. సో ఇక్కడ డిఫారెస్టేషన్ ఎక్కువ జరుగుతుంది, అక్కడ అటవీ నరికివేత ఎక్కువ ఉన్నప్పుడు దాన్ని మనం నిర్మూలించగలగాలి, దాన్ని ఆపేయాలి కంప్లీట్గా అని చెప్పేసి కొంత ముందుకు వస్తుంటారు కదా, అట్లా కొన్ని టార్గెట్స్ పెట్టుకొని కూడా వస్తూ ఉంటారు. ఇది దీనికి సంబంధించిన మాట. ప్రతి ఒక్కరిలో ప్రపంచంలోనే ఇది భారతదేశమే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలు జరుపుకునే ఒక డే అనమాట. ఎన్విరాన్మెంట్ అంటే ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5th రోజున. కాబట్టి ఇది క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూడండి, పెట్రోలియం కోక్. సో పెట్రోలియం కోక్ని పెట్ కోక్ అని కూడా పిలుస్తారు, షార్ట్కట్లో పెట్ కోక్ అని కూడా పిలుస్తారు. చాలాసార్లు మీరు వినే ఉంటారు. దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ సబ్జెక్ట్ పరంగా కావచ్చు, కరెంట్ ఈవెంట్స్ పరంగా కావచ్చు, తర్వాత మనకి ఏదైనా వార్తల్లో వస్తుంటే కదా ఈ పెట్రోలియంకి వచ్చినవి వాటిలో కూడా మనం ఎక్కువగా వింటూ ఉంటాం. సో పెట్రోలియం కోక్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు. అసలు ఏంటి ఈ పెట్రోలియం కోక్ అంటే ఏంటి, ఇది ఎందుకు వార్తల్లో ఉందనేది చూద్దాం. సో రీసెంట్లీ, సో ఇక్కడ చూడండి, ఇమేజ్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ విధంగా ఉంటుంది పెట్రోలియం కేక్ అనేది. సో దీన్ని మనకి క్రూడ్ ఆయిల్ ఉంది కదా, అందులో ప్రాసెస్లోనే తయారు చేస్తారు. సో ఇది ఏంటంటే చూడండి, ఇది బొగ్గులాగా ఉంటుంది అనమాట. బొగ్గులాగా ఉంటుంది, కొంచెం మెత్తగా ఉంటుంది, సాఫ్ట్గా. ఇది ఇమేజ్లో కనిపించేది పెట్రోలియం కోక్, పెట్ కోక్ అని షార్ట్కట్లో పిలుస్తారు. సో ఇక్కడ చూడండి, రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో భారత గవర్నమెంట్ ఏం చేసిందంటే, భారత ప్రభుత్వం పర్మిటెడ్ ది ఇంపోర్ట్ ఆఫ్ పెట్ కోక్ ఫర్ మేకింగ్ గ్రాఫైట్. సో గ్రాఫైట్ యానోడ్. సో గ్రాఫైట్ యానోడ్, సో దేన్ని తయారు చేయడానికంటే గ్రాఫైట్ యానోడ్ మెటీరియల్ ఫర్ ది లిథియం అయన్ బ్యాటరీస్. ఇక్కడ చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇది. మామూలుగా మన భారతదేశం ఏం చేసిందంటే
పెట్టుకోకని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు దిగుమతి చేసుకోవచ్చు వేరే దేశాల నుంచి అని చెప్పేసి పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. ఓకే, ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకుంటాం, దాంతో యూజ్ ఏముంది? సో ఖచ్చితంగా మనం ఒక ప్రోడక్ట్ని ఇంపోర్ట్ చేసుకుంటామంటే దాని అవసరం ఉంటుంది. సో మనం ఏదైనా బయటకు వెళ్ళినప్పుడు ఒక షాప్ నుంచి ఒక ప్రోడక్ట్ కొన్నామంటే దాంతో మనకు అవసరం ఉందని కదా. సో కాబట్టి పెట్టుకోకని ఇంపోర్ట్ చేసుకుంటారంటే దేనికి యూజ్ చేస్తారంటే, మనకి లిథియం బ్యాటరీస్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఉన్నాయి కదా, లిథియం బ్యాటరీస్ ఉంటాయి. సో లిథియం బ్యాటరీస్లో గ్రాఫైట్ యానోడ్గా యూజ్ చేస్తారు. సో మన క్యాథోడ్ యానోడ్ ఉన్నాయి కదా, మనకి పాజిటివ్ నెగిటివ్ ఉంటాయి. సో యానోడ్ క్యాథోడ్ ఉంటాయి కదా, ఇట్లా ఈ గ్రాఫైట్ యానోడ్ గ్రాఫైట్ తయారు చేస్తారన్నమాట. గ్రాఫైట్ యానోడ్ని తయారు చేస్తారు దేంతో? ఈ పెట్టుకోకతో. అందువల్ల భారత ప్రభుత్వం వచ్చేసి దిగుమతికి పర్మిషన్ అయితే ఇచ్చిందనమాట. సో తర్వాత ఇంకా చూద్దాం దీనికి సంబంధించి. సో ఇట్ ఈస్ ఏ ఫైనల్ కార్బన్ రిచ్ సాలిడ్ మెటీరియల్ అండ్ రెసిడ్యువల్ వేస్ట్ మెటీరియల్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది ఆయిల్ రిఫైనింగ్. అసలు ఇది ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే, మనకి ఆయిల్ రిఫైనరీస్ ఉన్నాయి కదా. సో మన భారతదేశము ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ ఫర్ ది రిఫైనరీస్ అనమాట. మనకు పెట్రోలియం రిఫైనరీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. రీసెంట్గా భారతదేశము ఒక దేశంలో మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ కూడా చేస్తుందన్నమాట. అది వచ్చేసి మంగోలియా. సో ఆల్రెడీ నేను నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మంగోలియా దేశంలో మొట్టమొదటి ఆయిల్ రిఫైనరీ కూడా ఇండియానే నిర్మిస్తుంది. సో ఇండియానే నిర్మిస్తుంది అనమాట. సో ఇప్పటివరకు మంగోలియా వాళ్ళు రష్యా నుంచి ఆయిల్ అనేది ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు, ఇప్పుడైతే మంగోలియాలో నిర్మిస్తుంది అనమాట. సో అది పక్కన పెట్టేస్తే మన ఇండియాలో జామ్నగర్. సో జామ్నగర్లో రిలయన్స్ వాళ్ళు చాలామంది కూడా ఈ రిఫైనరీకి సంబంధించి ఉన్నాయన్నమాట. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనరీ కూడా ఎక్కడ ఉందంటే భారతదేశంలోనే ఉంది. ఎందుకంటే మనకి క్రూడ్ ఆయిల్ లేదు, రిజర్వ్స్ లేవు. మనం ఎక్కడి నుంచో బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం. కానీ క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్న తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేసే యూనిట్స్ మాత్రం మన దేశంలో ఎక్కువ ఉన్నాయన్నమాట. అంటే భారతదేశం అంత ఫేమస్ ఏది రిఫైనరీ కంపెనీకి సంబంధించి. అందుకే మనకి 8 కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్లో పెట్రోలియం రిఫైనరీస్ కూడా వన్ ఆఫ్ ది మేజర్ కోర్ ఇండస్ట్రీ అనమాట. సో కాబట్టి ఈ పెట్రోలియంలో వచ్చేసి ఇది కార్బన్ సాలిడ్ రిచ్ మెటీరియల్ కాబట్టి ఇక్కడ తయారు చేస్తారు అనమాట. దీన్ని ఏది పెట్రోలియం రిఫైనింగ్ చేసేటప్పుడు క్రూడ్ ఆయిల్ని ఈ పెట్టుకోకనే తయారు చేస్తారు మామూలుగా. సో తర్వాత it is a byproduct created when the bitumen. So bitumen is found a tar sands. సో టార్ శాండ్స్లో మనకి బిటుమన్ కోల్ ఉంటారు కదా. సో బిటుమన్ అని చెప్పేసి మనకి బిటుమినస్ కోల్ ఇలా ఉంటుంది కదా, అందులో సో బిటుమన్లో వచ్చేసి ఇది టార్ శాండ్లో ఉంటుంది. ఇసుక అనేది ఒక దాంట్లో మైనింగ్లో ఉంటుంది అనమాట. అందులో బై ప్రోడక్ట్ అనమాట. ఇది పెట్టుకోక్ అనేది బై ప్రోడక్ట్. కాబట్టి దీనికి సంబంధించి చూసుకోండి, పెట్రోలియం కోక్ కన్నా పెట్టుకోక్ కన్నా రెండు కూడా ఒకటేను. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే లిథియం అయన్ బ్యాటరీస్లో గ్రాఫైట్ అనేది యూజ్ చేస్తారు. దీనికి ఇండియా అయితే పర్మిషన్ ఇచ్చింది ఇంపోర్ట్ చేసుకునేదానికి. తర్వాత దీన్ని ఎక్కడగా తయారు చేస్తారంటే మనకి రిఫైనరీ కంపెనీస్లో దీన్ని తయారు చేస్తూ ఉంటారు. ఇంతవరకు ఇన్ఫర్మేషన్ అనేది క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. దీనికి సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. సో ఈ పెట్టుకోకు సంబంధించిన కొంత ఇంపార్టెంట్ డేటా అనేది చూద్దాము. సో ఇట్ ఈజ్ ఏ హై ఇన్ కెలోరిఫిక్ వాల్యూ. సో కెలోరిఫిక్ వాల్యూ అంటే ఏంటి? మామూలుగా మండించే శక్తి అనమాట. మండిన తర్వాత శక్తి ఎనర్జీ అనేది ఎక్కువ వస్తుంది. సో హై కెలోరిఫిక్ వాల్యూ ఉంటుంది. తర్వాత అండ్ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోర్. సో సింపుల్ అనమాట. ట్రాన్స్పోర్ట్ చేసుకోవడం కానీ స్టోర్ చేయడం కానీ చాలా ఈజీ కంపేర్ టు అదర్ మెటీరియల్స్తో. ఇది చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత ఇట్ రిలీజెస్ ది టాక్సిక్ గ్యాసెస్. ఇది ఇంపార్టెంట్ ఇక్కడ. టాక్సిక్ గ్యాసెస్ అనేది కొన్ని విషవాయువు లాంటి దాన్ని రిలీజ్ చేస్తుంది. రీసెంట్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా దీనికి సంబంధించి ఒక ఈవెంట్లో వచ్చింది. సో మేజర్గా ఇది ఏం చేస్తారంటే కార్బన్ డైఆక్సైడ్. ఇది రిలీజ్ చేసే వాయువులు ఏవే ఉన్నాయంటే, సో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, నైట్రస్ ఆక్సైడ్, మెర్క్యూరీ. సో మెర్క్యూరీ రీసెంట్గా మెర్క్యూరీ పొల్యూషన్ సంబంధించి కోల్కి సంబంధించి యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు కదా ఇట్లా. తర్వాత వచ్చేసి ఆర్సెనిక్ కావచ్చు, క్రోమియము, తర్వాత నికెల్, తర్వాత హైడ్రోజన్ క్లోరైడ్. సో హైడ్రోజన్ క్లోరైడ్ ఆఫ్టర్ బర్నింగ్ అనమాట. సో దీన్ని మండించిన తర్వాత ఇలాంటి టాక్సిక్ గ్యాసెస్ విషవాయువులన్నీ కూడా రిలీజ్ అవుతాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లా టాక్సిక్ వాయువు రిలీజ్ అవడం అనేది పర్యావరణానికి హాని చేస్తుంది అనమాట. తర్వాత దేర్ ఆర్ 2 డిస్టింక్టివ్ గ్రేడ్స్ ఆఫ్ ది పెట్రోలియం కేక్ వైజ్. వీటిలో 2 రకాలు ఉంటాయి అనమాట. సో ఏదైనా మనం గ్రేడ్ చేస్తాం కదా, ఇది ప్రియారిటీ ఫస్ట్ గ్రేడు, ఏ గ్రేడు, తర్వాత బి గ్రేడ్ అట్లా చూస్తుంటాం కదా. సో అలా ఉంటాయి అనమాట. ఏదైనా సరే ప్రోడక్ట్ కావచ్చు, ఏదైనా సరే ఫ్రూట్స్ కొనేటప్పుడు కూడా ఫ్రూట్ సెల్లర్ కూడా అతను కూడా పెట్టుంటాడు చూడండి. ఇవి వచ్చేసి 50 రూపీస్ అంటాడు, ఇవి 80 రూపీస్ అంటాడు. ఎందుకంటే అవి క్వాలిటీ ఉంటాయి కాబట్టి. సో అలానే ఇక్కడ కూడా డివైడ్ చేస్తారు దీన్ని గ్రేడ్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే క్యాల్సినేబుల్. సో క్యాల్సినేబుల్ ఆర్ గ్రీన్ పెట్టుకోక ఒకటి, తర్వాత వచ్చేసి ఫ్యూయల్ గ్రేడ్ పెట్టుకోకూడదు అనమాట. ఈ 2 రకాలుగా అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి క్యాల్సినబుల్ ఆర్ గ్రీన్ పెట్టుకోక అంటే దీనివల్ల తక్కువ హాని ఉంటుంది పర్యావరణానికి. సో దీనివల్ల ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. సో అప్లికేషను, సో దీన్ని మేజర్ ఎక్కడ యూజ్ చేస్తారు? అప్లికేషన్స్ అంటే ఎక్కడెక్కడ దీన్ని ఉపయోగిస్తారంటే అవసరాలు. ఇటు వైడ్లీ యూజ్ ఉంది పవర్ స్టేషన్స్. సో పవర్ స్టేషన్స్ ఉన్నాయి కదా, ఈ పవర్ స్టేషన్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ఉపయోగిస్తారు. తర్వాత సెవరల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనమాట. కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో కూడా వీటిని యూజ్ చేస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అవి ఎటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ అనేది ఇక్కడ ముఖ్యమైనది అనమాట. సో అవి ఏమేంటంటే సిమెంటు, స్టీలు, టెక్స్టైల్. సో టెక్స్టైల్ ప్లాంట్స్ ఇన్ ఇండియా. సో మన ఇండియాలో వచ్చేసి సిమెంటు, స్టీలు,
టెక్స్టైల్. సో 3 కూడా చాలా ఇంపార్టెంట్ ఇండస్ట్రీస్ ఇండియాలో. ఇందులో 2 వచ్చేసి సిమెంట్, స్టీల్ అనేది కోర్ ఇండస్ట్రీస్ కూడా ఇండియాలో 8 కోర్ ఇండస్ట్రీస్లో ఇవి పార్ట్ అనమాట. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో యూజ్ చేస్తారు, తర్వాత కొన్ని పవర్ స్టేషన్స్లో కూడా యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. కాబట్టి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా క్లారిటీగా చూసుకోవాలి. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి షానన్ పవర్ హౌస్. సో ఈ షానన్ పవర్ హౌస్ అనేది వార్తల్లో ఉంది. ఇది ఎక్కడుందంటే ఇది ఇండియాకి సంబంధించింది. సో షానన్ పవర్ హౌస్ అనేది ఇండియాకి సంబంధించింది. అయితే దీనికి చాలా హిస్టరీ ఉందన్నమాట. సో మనకి స్వాతంత్రానికి పూర్వం సంబంధించిన హిస్టరీ కూడా దీనికి ఉంది. అదేంటో చూద్దాం. ఇక్కడ ఇమేజ్లో చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి ప్రాజెక్ట్ అనమాట. ఇది షానన్ పవర్ ప్రాజెక్టు. ఇదేంటో చూద్దాం. సో హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ recently handed over legal documents to regarding Shan Power House to the Union Power Ministry. సో ఈ పవర్ మినిస్ట్రీ, సో మనకి యూనియన్ పవర్ మినిస్ట్రీకి రీసెంట్గా హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టరు దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అనేది పవర్ మినిస్ట్రీకి అయితే ఇచ్చాడనమాట. సో ఎందుకు ఇచ్చాడు, అదంతా ఎందుకు స్టోరీ, ఇది వార్తల్లో ఉంది. ఏది ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి గారు యూనియన్ పవర్ మినిస్ట్రీకి ఆయన లీగల్ డాక్యుమెంట్స్ దేనికి సంబంధించినవి, ఈ షానన్ పవర్కి సంబంధించినవి ఇచ్చేసాడనమాట. సో అది వార్తల్లో ఉంది. వార్తల్లో వచ్చిన హెడ్డింగ్ ఇదనమాట. అసలు ఇదేంటో చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది జోగిందర్ నాగర్. సో జోగిందర్ నాగర్ ఇన్ ది మండి డిస్ట్రిక్ట్ ఆఫ్ ది హిమాచల్ ప్రదేశ్. సో ఇది హిమాచల్ ప్రదేశ్లోని మండి డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఎగ్జాక్ట్లీ జోగిందర్ నాగర్ అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. సో ఓవరాల్ స్టేట్ అయితే హిమాచల్ ప్రదేశ్. కాబట్టి ఇండియాలో ఎక్కడ ఉంటుందంటే ఇది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుందన్నమాట. సో తర్వాత ఇక్కడ చూడండి, సో దిస్ పవర్ హౌస్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అగైనెస్ట్ ది బ్యాక్ డ్రాప్ ఆఫ్ ది డెన్స్ దేవదార్ ఫారెస్ట్. సో దేవదార్ ఫారెస్ట్ ఉన్నాయి కదా మనకి హిమాలయస్లో పుట్టిల్స్, అక్కడ ఎక్కువగా శివాలిక్స్ ఆ రేంజ్లో దేవదారు హిల్స్ ఉంటాయి అనమాట. చాలా సుగంధం వస్తుంటాయి ఇవి దేవదారు హిల్స్. సో ఈ దేవదారు ఫారెస్ట్ అన్ని కూడా రిమూవ్ చేసి అక్కడ కట్టారనమాట. అప్పుడు ఏది ఈ ప్రాజెక్ట్ అనేది నిర్మించారు. అయితే దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ థీమ్ ఏంటంటే ఇక్కడ చూడండి, సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ పవర్ హౌసెస్ ఆఫ్ ది కంట్రీ. సో మన ఇండియాలో ఉన్న పవర్ హౌసెస్లో వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్, విచ్ యూజ్ టు ఫీజ్ ది ఎంటైర్ అన్డివైడెడ్ పంజాబ్. సో పంజాబ్, లాహోరు, ఢిల్లీ. సో ఇండిపెండెన్స్కి ముందు అనమాట, 1947కు ముందు ఇది నిర్మించిన తర్వాత 1930s టైంలో నిర్మించారు. దీని యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే పంజాబ్ అంటే అన్డివైడెడ్, అంటే పాకిస్తాన్లో ఉండే పంజాబు, ఇండియాలో ఉండే పంజాబు, దానికి పవర్ని పంపించాలి ఇక్కడి నుంచి డిస్ట్రిబ్యూషన్ చేయాలి. తర్వాత లాహోరు, పాకిస్తాన్లో ఇప్పుడు పాకిస్తాను బిఫోర్ ఇండిపెండెన్స్ అది కూడా ఇండియానే కదా. సో లాహోర్కి పవర్ పంపించాలి, ఢిల్లీకి పవర్ పంపించాలి. సో కాబట్టి అప్పుడు దీన్ని అయితే నిర్మించారు అనమాట. పంజాబ్కి ఒకటి పవర్ పంపించడానికి నిర్మించారు. కాబట్టి ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ దానికి సంబంధించి ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ దీని యొక్క పవర్ అనేది పంజాబ్ కూడా పంపిస్తున్నమాట. సో పంజాబ్ గవర్నమెంట్కి రైట్ ఉందన్నమాట, దాని నుంచి పవర్ తీసుకునే రైట్ అనేది కూడా ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కొంచెం కాన్ఫ్లిక్ట్ అనేది ఉంది. కాబట్టి దానికి సంబంధించిన లీగల్ డాక్యుమెంట్స్ అనేది కంప్లీట్గా యూనియన్ పవర్ మినిస్ట్రీకి అయితే హిమాచల్ ప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయితే ఇచ్చారు. ఎందుకంటే దిస్ ప్రాజెక్ట్ పవర్ హౌస్ ఈస్ లొకేటెడ్ ఇన్ ది హిమాచల్ ప్రదేశ్, బట్ డిస్ట్రిబ్యూట్ పవర్ ఫ్రమ్ దిస్ ప్రాజెక్ట్ టు ది పంజాబ్ గవర్నమెంట్. సో పంజాబ్ స్టేట్ కూడా పవర్ అనేది పంపించాలి, ఎందుకంటే అప్పటి నుంచి అగ్రిమెంట్లో ఉన్నాయి కాబట్టి. ఇదైతే గుర్తుపెట్టుకోండి క్లారిటీగా, ఎగ్జామ్కి సంబంధించింది. దీన్ని వాళ్ళు 1930s నిర్మించారు. సో 1930s నిర్మించారు. అయితే బ్రిటిష్ అంటే అన్డివైడెడ్ ఇండియాలో, సో అన్డివైడెడ్ ఇండియాలో ఈ ప్లేసెస్కి అనమాట, పంజాబ్ అన్డివైడెడ్ పంజాబ్ కావచ్చు, లాహోరు, ఢిల్లీకి ఇదే మెయిన్గా పవర్ హౌస్ అనమాట. అప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కడ ఉందంటే ప్రజెంట్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి ఐఎన్ఎస్ త్రిశూల్. సో ఈ మధ్య నేవీకి సంబంధించి చాలా విషయాలు అయితే వార్తల్లోకి వచ్చాయి, అవన్నీ కూడా డిస్కస్ చేస్తూ వచ్చాను. ఇప్పుడు వచ్చేసి ఐఎన్ఎస్ త్రిశూల్ వచ్చింది. ఇమేజ్లో కనిపించేది ఐఎన్ఎస్ త్రిశూల్ అనమాట. సో ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చింది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. సో రీసెంట్లీ యాజ్ పార్ట్ ఆఫ్ ది ఇండియాస్ లాంగ్ రేంజ్ డిప్లాయ్మెంట్, సో ఐఎన్ఎస్ త్రిశూల్ విజిటెడ్ ది పోర్ట్ సో అంజోన్ కామరస్ ఫ్రమ్ ది 31st May to 2nd June. సో రీసెంట్గా మనకి 31 మే నుంచి 2 జూన్ వరకు జరిగిందనమాట. కొన్ని ఈవెంట్స్ అయితే జరిగాయి. ఎక్కడంటే కొమరోస్ ఐలాండ్స్లో. సో కొమరోస్ ఐలాండ్స్లో జరిగాయి. ఈ కొమరోస్లో జరిగినటువంటి ఐలాండ్స్ దగ్గర పోర్టు అంజోన్ అని చెప్పేసి ఆ ప్లేస్కి అయితే ఇది రీచ్ అయింది అనమాట. సో అందువల్ల వార్తలకు వచ్చింది. ఎక్కడంటే కొమరోస్ ఐలాండ్స్ అనమాట, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇదేంటి, ఇది వార్తలో ఉంది కాబట్టి ఓకే. సో అసలు ఐఎన్ఎస్ త్రిశూల్ అనేది ఇట్స్ ఏ సెకండ్ ఫ్రిగేట్ అనమాట. సెకండ్ ఫ్రిగేట్ ఆఫ్ ది తల్వార్ క్లాస్. మనకి కొన్ని మోడల్స్ ఉంటాయన్నమాట. ఈ ఫ్రిగేట్స్ అంటే మనకి కొన్ని శత్రువులు దాడి చేసినప్పుడు తట్టుకొని వాళ్ళ దీనికి ఎదుర్కొనడానికి కొన్ని బ్యాటిల్ షిప్స్ ఉంటాయి కదా, అందులో వన్ ఆఫ్ ఇది ఫ్రిగేట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ గన్ ఉంటుంది. సో గన్ నుండి దాడి చేస్తుంది అనమాట, శత్రువుల మీద వాటి మీద దాడి చేస్తుంది. ఇది ఫ్రిగేటు. ఇది సెకండ్ అనమాట. దేంట్లో తల్వార్ క్లాస్లో తయారు చేసినటువంటి సెకండ్ ఏదంటే ఐఎన్ఎస్ త్రిశూల్, ఈ తల్వార్ క్లాసు. సో మామూలుగా తర్వాత ఇది ఇండియన్ నేవీకి సంబంధించింది. సో ఇట్ ఈస్ గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్. గైడెడ్ మిసైల్స్ అయితే దీని నుంచి లాంచ్ చేస్తారు. దట్ జాయిన్డ్ ఆర్సనల్ ఆఫ్ ది ఇండియన్ నేవీ ఇన్ ది 2003. సో ఇది 2003లో ఇండియన్ నేవీలోకి అయితే జాయిన్ అయింది అనమాట, కంప్లీట్గా సంబంధించి ఏది ఈ గైడెడ్ మిసైల్కి. ఇక్కడ చూడండి, ఈ తల్వారు క్లాస్ ఫ్రిగేట్స్ అనేవి
ఈ రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ అనమాట. ఇది రష్యా ఇండియాకి సంబంధించింది. సో రష్యా ఇండియా రెండు కలిసి దీని అయితే డెవలప్ చేశాయి. దీన్ని తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ని తయారు చేసింది. అంటే ఆ క్లాస్నే తీసుకొచ్చారు కదా, ఆ క్లాసులు ఎవరో తయారు చేశారంటే రష్యా ఇండియా రెండు కలిసి తయారు చేశాయి. మనకి బ్రహ్మోస్ మిసైల్ చేశారు కదా, అలానే రెండు దేశాల యొక్క జాయింట్ కొలాబరేషన్తో దీని అయితే తయారు చేశారు అనమాట. ఓకేనా. సో నెక్స్ట్ ఈవెంట్ చూద్దాం. నెక్స్ట్ ఈవెంట్ వచ్చేసి గగన్ శాటిలైట్ టెక్నాలజీ. సో గగన్ టెక్నాలజీ తెలుసు కదా, మన ఇండియాకి సంబంధించిన గగన్ టెక్నాలజీ. ఇది ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనమాట. ఆగ్మెంటేషన్ సిస్టము మన దేశం కాకుండా మనకి గగన సిస్టమ్ రాకముందు కొన్ని దేశాలకి ఈ ఆగ్మెంటేషన్ సిస్టమ్ సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు ఇండియాకి గగన సిస్టమ్ ఉంది, మిగతా దేశాలకు కూడా వేరే ఉన్నాయి అనమాట. అవి కూడా ఏంటో డిస్కస్ చేస్తాను. ఫస్ట్ గగన సిస్టమ్ గురించి, ఇది ఎందుకు వార్తలకు వచ్చిందో ప్రెజెంట్ చూద్దాం. ఇది ఎప్పుడో కాన్సెప్ట్, మనకి 2017, 18, 19 ఆ టైంలో వచ్చిన కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఎందుకు వార్తలకు వచ్చిందో చూద్దాం. సో రీసెంట్లీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, సో నరేంద్ర మోదీ, lauded Asia's first demonstration of the performance based on navigation for helicopters for a flight. So helicopters for a flight from the Juhu to Pune using the Gagan satellite technology. So recent గా కొన్ని హెలికాప్టర్స్ అనేవి జుహూ ప్లేస్ నుంచి పూణేకి అయితే వచ్చాయి కదా, అవన్నీ కూడా ఈ గగన్ టెక్నాలజీని యూజ్ చేసుకున్నాయి అనమాట. సో గగన్ టెక్నాలజీ ఇది ఏదంటే ఆగ్మెంటేషన్ నావిగేషన్ సంబంధించింది. సో దాన్ని యూజ్ చేసుకుని వచ్చాయి కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ఏషియాలో మొట్టమొదటిసారి అనమాట ఇది దీన్ని తీసుకురావడం ఆగ్మెంటేషన్ టెక్నాలజీని. సో అందువల్ల ఏంటంటే దానికి ఒక పెర్ఫార్మెన్స్ అనేది బాగా ఉంది కాబట్టి దాన్ని ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు అభినందించారు అనమాట. అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది. సో ఇది ఏంటంటే గగన్ అంటే దానికి అబ్జర్వేషన్ చూడండి. గగన్ అంటే జీపీఎస్. సో జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్ నావిగేషన్. సో జీపీఎస్ ఎయిడెడ్ జియో ఆగ్మెంటేషన్ నావిగేషన్ ఇదంతా ఎవరు యూజ్ చేస్తారంటే మేజర్గా ఈ టెక్నాలజీని ఎయిర్ క్రాఫ్ట్స్లో యూజ్ చేస్తారు. మనకి విమానాలు వెళ్తాం కదా, పైలట్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు. ఆగ్మెంటేషన్ సిస్టమ్ అనేది వాళ్ళకి కొన్ని మ్యాప్స్లో కనిపిస్తూ ఉంటాయి స్క్రీన్లో, అక్కడ ఇది యూజ్ చేస్తారు అనమాట. తర్వాత హెలికాప్టర్స్ కావచ్చు, ఇవి ఫైటర్ జెట్స్, ఇవన్నీ కూడా యూజ్ చేస్తాయి అనమాట. అయితే గగన్కున్న ప్రత్యేకత ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ జాయింట్లీ డెవలప్డ్ బై ఇస్రో ఒకటి, ఏఏఏ అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఈ గగన్ టెక్నాలజీని ఎవరో డెవలప్ చేశారంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ, అలానే మనకి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, వీళ్ళిద్దరు కలిసి దీని అయితే డెవలప్ చేశారు. సో ఇదంతా ఓకే. మనకి ఇప్పటివరకు చాలా ఉన్నాయి ఆగ్మెంటేషన్ సిస్టమ్స్, చాలా దేశాలకు ఉన్నాయి. అవే ఉన్నాయి చూద్దాం. చూడండి ఇక్కడ చూడండి. సో ఇవన్నీ కూడా వేరే దేశాలకు సంబంధించిన ఆగ్మెంటేషన్ సిస్టమ్స్. సో ఇక్కడ చూస్తే మనకి ప్రపంచంలో ఇండియాకి వచ్చేసి గగన్. సో ఇండియాకి వచ్చేసి గగన్ ఇప్పుడు చెప్పాను. సో WAS అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఇది వచ్చేసి అమెరికాకి సంబంధించింది అనమాట, యుఎస్కి సంబంధించింది. తర్వాత ఎగ్నోస్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, అది యూరోప్కి అయితే సంబంధించింది. జపాన్కి వచ్చేసి MSAS అనమాట. సో MSAS అనేది జపాను. రీసెంట్గా యూపీఎస్సీలో అడిగారు కదా, సో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో అడిగారు. ఈరోజు చూడండి మనం డిస్కస్ చేసుకున్న రెండు కాన్సెప్ట్స్ యూపీఎస్సీ 2023 ప్రిలిమ్స్లో అడిగారు. సో ఈ గగన్కి సంబంధించి ఆల్మోస్ట్ నేను ఒక 7 months బ్యాక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. కరెంట్ ఈవెంట్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మన ఏకమై అకాడమీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఆ క్వశ్చన్స్ అనేవి చాలాసార్లు రిపీట్ అయ్యాయి. నేను చాలాసార్లు చెప్పాను కరెంట్ ఈవెంట్స్లో ఉన్న ప్లేసెస్ ఇన్ న్యూస్ కావచ్చు, టెర్మ్స్ న్యూస్ ఎక్కువ అడుగుతారని. మన రీసెంట్గా ప్లేస్ ఇన్ న్యూస్ నుంచి ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ వరకు వచ్చాయి. తర్వాత టెర్మ్స్ ఉండి చాలా అడిగారు. మైక్రో శాటిలైట్ DNA అంటే ఏంటి, తర్వాత ఏరియాలో మనకి జినోమిక్స్ సంబంధించి కావచ్చు, ఇట్లా చాలా టర్మ్స్ అడిగారు. కాబట్టి ఇట్లా ఎక్కువగా యూపీఎస్సీలో ప్లేసెస్ ఇన్ న్యూస్, టర్మ్స్ న్యూస్ అడుగుతూ ఉంటారు. ఈ విధంగా అయితే జపాన్కి MAS ఉందన్నమాట. అయితే ఇక్కడ 3 ఉన్నాయి కదా, ఇవి ఓకే. ఒక్కటే అనమాట ఇండియా వచ్చేసి ఈక్విటర్ రీజన్. సో మనకి భూమి ఉంది కదా, సో ఎర్త్కి వచ్చేసి మొత్తము 0 degrees ఉంటుంది కదా ఈక్విటర్. ఈ 0 degrees ఈక్విటర్ అంటే భూమధ్యరేఖను కవర్ చేసే ఒకే ఒక ఆగ్మెంటేషన్ నావిగేషన్ సిస్టమ్ ఏదైనా ఉందా అంటే అది గగనే అనమాట. గగన్ ఇక మిగతా అన్ని కూడా పైన కవర్ చేసుకుంటాయి, జపాన్ అవన్నీ కూడా పైన ఉంటాయి. సో ఒక్క భూమధ్యరేఖ ప్రాంతాన్ని కవర్ చేసేది మనకు గగనే అనమాట. ఇండియాకి సంబంధించిన గగనం మన ఏషియాలో కూడా మొట్టమొదటిసారి ఇట్లా తీసుకొచ్చాం అనమాట. ఓకేనా, ఇదంతా కూడా దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ క్లారిటీగా గుర్తుపెట్టుకోండి. సో తర్వాత వచ్చేసి సాల్ట్రీ అనేది వార్తల్లో ఉంది. సాల్ట్రీ గురించి చాలాసార్లు చెప్పాను నేను. సాల్ట్రీ గురించి అయితే లాస్ట్ మనము సిమిలిపాల్ టైగరిజం గురించి డిస్కస్ చేసుకునేటప్పుడు కావచ్చు, తర్వాత మనం హిస్టరీ పరంగా కూడా చెప్పాను మీకు. ఇప్పుడు ఎందుకు ఇది వార్తల్లో వచ్చి చూద్దాం. రీసెంట్లీ గవర్నమెంట్ ఓన్డ్ ట్రైబల్ డెవలప్మెంట్ కోఆపరేషన్ ఆఫ్ ది ఒడిస్సా లిమిటెడ్. సో ఇది ఒడిస్సాకి సంబంధించిన ట్రైబల్కి సంబంధించింది. సో డిసైడెడ్ టు ప్రొక్యూర్ సాల్ సీడ్స్. సో సాల్ సీడ్స్ షోరియా రాబస్టా అని పిలుస్తారు సైంటిఫిక్ నేమ్లో, ఫ్రమ్ ది 9 ఒడిస్సా డిస్ట్రిక్ట్స్. సో ఇప్పుడు ఈ సాల్ట్రీకి సంబంధించి ఇక్కడ ఇమేజ్లో ఉన్నాయి కదా, ఇవి వచ్చే సాల్ట్రీస్. ఈ సాల్ట్రీకి సంబంధించిన విత్తనాలు సేకరిస్తున్నారు అనమాట. విత్తనాలు సేకరిస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో ఉపయోగం ఉంటుంది కదా, ఉపయోగం లేకుండా వాళ్ళు సేకరించరు. సో సేకరిస్తున్నారు కాబట్టి దీనివల్ల ఉపయోగం ఏముందో చూద్దాం. సో ఒడిస్సా హ్యాస్ నో మేజర్ సాల్వెంట్ ఎక్స్ట్రాక్షన్ ప్లాంట్ దట్ ప్రొడ్యూసెస్ ది ఆయిల్ ఫ్రమ్ ది సాయిల్ సీడ్స్. ఇక్కడ చూడండి ఆయిల్. సో దీని నుంచి ఏం చేస్తారంటే ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. సో ఒక నూనెని ఉత్పత్తి చేస్తారు సాల్ట్ ట్రీ నుంచి. సో డ్యూ టు విచ్ ది ఇంటర్మీడియటరీస్ ప్రొక్యూర్ సీడ్స్ ఫ్రమ్ ది స్టేట్ అట్ ఏ లోవర్ రేట్.
సో లోవర్ రేట్, సెల్ దెమ్ ఎట్ ఏ హయ్యర్ రేట్ అండ్ ఆయిల్ కంపెనీస్ టు ది స్టేట్స్. సో వీళ్ళు ఏం చేస్తారంటే ట్రైబల్ పీపుల్స్ ఎక్కువగా దీన్ని కనెక్ట్ చేస్తూ ఉంటారు. ఒడిస్సా, సో ఒడిస్సా స్టేట్లోని మొత్తం వచ్చేసి ఇక్కడ చూడండి 9 డిస్ట్రిక్ట్స్ అనమాట. మొత్తము 9 డిస్ట్రిక్ట్స్ నుంచి 9 జిల్లాల నుంచి దీన్ని సేకరిస్తున్నారు. సాల్ట్రీ ఒక విత్తనాలు సేకరించి ఆయిల్ తయారు చేస్తారు. ఈ ఆయిల్ ఏం చేస్తారంటే వీళ్ళు తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసి తీస్తారు, ఎక్కువ రేటుకి అమ్ముకుంటారు. అప్పుడు ప్రాఫిట్స్ కదా, ట్రైబల్స్ అందరూ కూడా ప్రాఫిట్స్ ఉంటాయి. సో ట్రైబల్స్ కావచ్చు, ఫార్మర్స్కి ప్రాఫిట్స్ రావడం అనేది అది చాలా ఆనందదాయకమైన విషయం అనమాట. సో ఒక రైతు చాలా మంత్స్ ఉంటాయి, చాలా మంత్స్ పొలంలో వాళ్ళు రాత్రింబౌళ్ళు కష్టపడి వచ్చేసి అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మనీ ఇన్వెస్ట్ చేసి రాత్రింబౌళ్ళు కాపలా ఉండి పంట దిగుబడి వచ్చిన తర్వాత దాన్ని అమ్ముకున్నారు అనుకోండి, దానికి అతను రైతు ఎక్స్పెక్ట్ చేసినంత మనీ వచ్చింది అనుకోండి, చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళకి పడ్డ కష్టానికి కూడా ఫలితం ఉంటుంది. అలానే ఇక్కడ ట్రైబల్స్ కూడా దాన్ని తక్కువ వాళ్ళు శ్రమ పెట్టి తక్కువ శ్రమతోనే ఎక్కువ ఉత్పత్తి, ఆ కంపెనీస్ ప్రైవేట్ కంపెనీస్ ఉంటాయి కదా, వాటికి ఎక్కువ ప్రైస్ అమ్ముతారనమాట. కాబట్టి అక్కడ ట్రైబల్స్ గ్రూప్ కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట. ఈ విధంగా అయితే ఒడిశా గవర్నమెంట్ అనేది సేకరిస్తుంది అనమాట, కంప్లీట్గా ట్రైబల్స్ యొక్క సహకారంతో సేకరిస్తుంది. అయితే ఈ సాల్ట్ ట్రీ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించి మనకి ఏన్షియంట్ హిస్టరీ కూడా అటాచ్ ఉందన్నమాట. సో ఏన్షియంట్ హిస్టరీకి దీనికి సంబంధించి అటాచ్ అనేది కూడా చూద్దాం ఇప్పుడు. ఈ సాల్ట్ ట్రీకి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ చూద్దాం, చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పరంగా. సో ఇట్ ఈస్ ది లార్జెస్ట్ సబ్ డెసిడ్యూస్ ట్రీ. సో ఇది సబ్ డెసిడ్యూస్ ట్రీ విచ్ ఈజ్ సెల్డమ్ కంప్లీట్లీ లీఫ్లెస్ అనమాట. సో ఒక్కోసారి ఇవి మనకి లీఫ్లెస్, ఆకులు లేకుండా కనిపిస్తూ ఉంటాయి. మనకైతే విత్తనాలు అయితే ఎక్కువగా సేకరిస్తూ ఉంటారు. సో ఇట్ ఈజ్ ఇండిజినస్ టు ఇండియా. ఇదేదో వేరే దేశం నుంచి మనం తెచ్చుకుంది కాదు సాల్ట్ ట్రీ అనేది, అది మన దేశంలోనే పుట్టినటువంటి చెట్టు అనమాట. సో అండ్ అక్కర్స్ ఇన్ ది 2 మెయిన్ రీజన్స్ సపరేటెడ్ బై ది గంగిటిక్ ప్లేన్స్, నేమ్లీ నార్థరన్ అండ్ సెంట్రల్ ఇండియన్ రీజన్స్. సో మన గంగిటిక్ ప్లేన్స్ అనేది సపరేట్ చేస్తూ ఉంటుంది. సో ఒక ప్రాంతం ఉంటుంది, ఈ ప్రాంతం అంతా కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే ఒకటి నార్థరన్, సో నార్థరన్ సెంట్రల్. సో మనకి నార్థన్ ఉంటుంది, సెంట్రల్ ఉంటుంది. మన ఇండియాలోని నార్థన్ ఇండియాలో ఉంటాయి, సెంట్రల్ ఇండియా కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. సెంట్రల్ ఇండియా, సో మధ్య భారతదేశంలో ఎక్కువ ఉంటాయి. మధ్యప్రదేశ్, ఒడిశా, జార్ఖండ్, ఛత్తీస్గఢ్లో ఎక్కువ సాల్ట్ ట్రీస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇట్ రిక్వైర్స్ ది వెల్ డ్రైన్డ్. సో ఇది ఖచ్చితంగా వాటర్ ఉండాలి, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. తర్వాత మాయిస్ట్ అండ్ శాండీ లోమీ సాయిల్స్, కొంచెం సారవంతంగా శాండీ లోమీ సాయిల్స్ ఉండాలి. కొంచెం మాయిస్ట్ టైప్ కూడా ఉండాలన్నమాట, మాయిశ్చర్. సో క్లైమేటిక్ కండిషన్స్ తీసుకుంటే ఇది సర్వైవ్స్ మ్యాక్సిమం అప్ టు టెంపరేచర్ 36 నుంచి 40 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా ఇది తట్టుకుంటుంది అనమాట. టెంపరేచర్ని, ఉష్ణోగ్రతని తట్టుకుంటుంది. తర్వాత మినిమం టెంపరేచర్ వచ్చేసి 11 నుంచి 17 డిగ్రీస్ కూడా తట్టుకుంటుంది. సో యావరేజ్ రెయిన్ఫాల్ సో 1000 మిల్లీమీటర్స్ నుంచి 3500 మిల్లీమీటర్స్ వరకు యాన్యువల్ మనకి సంవత్సరంలో వచ్చే వర్షపాతం అనేది 1000 నుంచి 3500 మిల్లీమీటర్స్ వర్షపాతం అనేది కూడా అవసరం. అంటే చూడండి వెల్ డ్రైన్డ్ అనమాట, వాటర్ అనేది ఎక్కువ ఉండాలి ట్రీస్కి. తర్వాత దిస్ రెజిన్స్ ఆఫ్ ది ట్రీ యూజ్డ్ ఇన్ ది ఇండిజినస్ సిస్టమ్ ఆఫ్ ది మెడిసిన్. సో దీనికి రెజిన్ ఉంటుంది కదా, సో దాని నుంచి తయారు చేస్తారు రెజిన్. సో బంకలాగా తీస్తారు కదా, అదంతా కూడా మెడిసిన్స్లో కూడా యూజ్ చేస్తారనమాట. అయితే ఈ సాల్ట్ ట్రీ దాని మీద ఎక్కువగా మనకి సిమిలీపాల్ ఒకటికి పేరు వచ్చిందనమాట, సిమిలీపాల్ టైగరిజర్ ఒకటికి. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకి ఎక్కువగా ఒడిస్సాలో కనిపిస్తూ ఉంటాయి. ఈ సాల్ట్ ట్రీకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే వర్తమాన మహావీరుడు ఉన్నారు కదా, జైనిజంలో 24 తీర్థంకర వర్తమాన మహావీరుడు కైవల్యం పొందేది ఈ చెట్టు కిందే, సాల్ట్ ట్రీ కింద ఆయన మోక్షం అనేది లభిస్తుంది అనమాట. మనకి గౌతమ్ బుద్ధుడు అయితే పీపల్ ట్రీ అంటే రావి చెట్టు. సో రావి చెట్టు కింద గౌతమ్ బుద్ధుడు, సాల్ట్ ట్రీ కింద వచ్చేసి వర్తమాన మహావీరుడు. ఇట్లా హిస్టరీకి సంబంధించి ట్రీకి అయితే చాలా ఇంపార్టెన్స్ అనేది ఉంది. ఇవైతే కంప్లీట్గా ఈ చెట్టుకు సంబంధించిన ఫ్యాక్ట్స్, ఇవి క్లారిటీగా అయితే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్ పరంగా కూడా అడుగుతూ ఉంటారు. సో ఇవి వచ్చేసి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్. సో మనకు ఒక్కో రోజు డైలీ కరెంట్ అఫైర్స్ తక్కువ ఉంటాయి, ఒక్కో రోజు ఎక్కువ ఉంటాయి. కంపల్సరీ ప్రతిరోజు నేను న్యూస్ పేపర్ నుంచి వచ్చిన కాన్సెప్ట్స్ అనేది తీసుకుని మీకు అయితే అందిస్తూ ఉంటాను. ఇవన్నీ కూడా ఫాలో అవుతూనండి. అన్ని కాంపిటేటివ్ జాబ్స్కి మీకు చాలా వరకు కూడా ఉపయోగపడతాయి. థ్యాంక్ యూ ఆల్.